తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నియంత ప్రభుత్వం, నిజాం యొక్క వారసత్వాన్ని సంతరించుకున్న ప్రభుత్వం. ఆఖరి నిజాం కాసిం రజీ యొక్క వారసత్వాన్ని స్వీకరించి అనుసరించి ఆచరించి అమల్లో పెట్టే నాయకుడు కేసీఆర్. దురహంకారంతో దహనం పేరుతోటి లొల్లి పేరుతోటి చుచ్చు పెట్టడానికి కోసం స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము అధికారం యొక్క బలగంతో పూర్తి స్థాయిలో నిజాయితీ లోపించి అబద్ధాలే ప్రచారాస్తాలుగా, అబద్ధాలే నిజాలుగా, ఆభాండాలే అన్నిగా తానై ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలోని రైతులను ఇబ్బంది పెట్టడము, టార్గెట్ చేయడము, చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఎజెండా కింద పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ లో, ఎమ్మెల్యేస్ యొక్క మీటింగ్ లో, అనుచరుల యొక్క మీటింగ్ లో, చెంచాల యొక్క మీటింగ్ లో ముఖ్యమంత్రి హితబోధ చేసి రైతాంగానికి న్యాయం చేయాల్సింది పోయి దుర్మార్గంగా చిచ్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేపట్టేటువంటి కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సావు డప్పు పేరుతోటి చేసినటువంటి కార్యక్రమం అవుతుందో, ఆ యొక్క సావు డప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూలిపోయే తనానికి ముందే చావుకు డప్పుకది. తెలంగాణ చావుకు వాళ్ళే కోరుకుంటున్నారు. తెలంగాణ చావక ముందే, టిఆర్ఎస్ చావక ముందే టిఆర్ఎస్ యొక్క అంత్యక్రియలు పూర్తి చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడే ముందు. విచిత్రమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం ఏర్పడి కొత్త పరిపాలనలో అందరూ బాగుండాలి, రైతాంగాన్ని మేలు చేయాలి అనేటువంటిది కూడా ఆలోచిస్తాడు. పార్లమెంట్ బయట, అసెంబ్లీ బయట మీరు చేసినటువంటి నాటకాలు మొత్తం కూడా ప్రజలు చూస్తున్నాం. ప్రతి క్షణము వార్త చూస్తున్నారు రైతులు. మీ పోరంబోగు, ఈ పదం వాడుతున్నా, ఐమ్ సారీ, మీ పోరంబోగు వేషాలు, మీ దొమ్మరి వేషాలు, మీ పోరంబోగు వేషాలు, మీ దొమ్మరి వేషాలు ప్రజలు వీక్షిస్తున్నారు, రైతాంగము చూస్తున్నది. రైతాంగం భయపెడతావు, ఊరేస్తే ఊరి అని చెప్తావు. నీకు ఇప్పుడు ఉరితాడైంది. ఏదైతే నీ పదాలను నువ్వు వాడినావో, ఏదైతే ఊరేస్తే ఉరి అని చెప్పేసి నువ్వు చెప్పినావో అది నీకే ఉరితాడైంది. ఈరోజు
కేంద్ర ప్రభుత్వం నిజాయితీతోటి యావత్ దేశానికి రైతాంగానికి మేలు చేసే అనేక కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో నిమగ్నమైతే పూర్తి స్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతున్నది. ఈ యొక్క రెచ్చగొడతనాన్ని భారతీయ జనతా పార్టీ చాలా చిన్న విషయంగా భావిస్తున్నది. మీరు రెచ్చగొడుడు కాదు, మీరు రెచ్చగొడితే అయ్యేది కూడా ఏం లేదు. మీరు కోన్ కిస్కా మిస్టర్ నిరంజన్ రెడ్డి అండ్ కంపెనీ ఢిల్లీలో పోయి సిస్టర్స్ కూర్చున్నారు మీరు 3 రోజుల నుంచి. గతంలో ఒక గ్యాంగ్ పోయింది తెలంగాణ నుంచి ఒక గ్యాంగ్ పంపించాడు. కేసీఆర్ అండ్ గ్యాంగ్ పోయి రిజిస్ట్రేషన్ మళ్ళీ వాపసు వచ్చారు. వీళ్ళక్కడ కదైతే కేంద్రం ఏం చేయాలో చేస్తున్నది, కేంద్రం రైతాంగానికి ఏం చేయాలో చేస్తున్నది. ఏం చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి, మాదేం పాత్ర లేదు, మేమేమి లేదు, మేము కేవలం సూపర్వైజరే, మేము నిలబడి చూస్తూ ఉంటాము, మేము లెక్కలు రాయిస్తూ ఉంటాము, మొత్తం కేంద్రం చేస్తూ ఉన్నది, మొత్తం కేంద్రం సేకరణ చేస్తుందని చెప్తున్నాడు. మరదాకా ఏం చెప్పిండు, హుజూరాబాద్ ఎన్నికల ముందు ఏం చెప్పిండు, గింజ మేమే కొంటాము, రూపాయి మేము చెల్లిస్తాము, వారం ఎత్తిన కాంట పెట్ట వారానికి మీకు డబ్బులు చెల్లిస్తాం. ఈ దొంగ నాటకం ఆడుతుంది కానీ చెల్లుబాటు అయిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రతి గింజని కొన్నానటువంటి ముఖ్యమంత్రి గత యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వము 26,827 కోట్లు 26,827 crores అరేంజ్ చేసి రాష్ట్రంలో పండిన ప్రతి గింజగా కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించింది. మళ్ళీ ఇప్పుడు కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు కూడా సేకరిస్తున్నారు. 40 లక్షల టన్నుల యొక్క ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. అది పదే కిషన్ రెడ్డి గారు చెప్తున్నాడు, పదే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది, ఆ పార్లమెంట్ కూడా అదే చెప్పారు. మీకు అర్థం కావట్లేదా? తెలంగాణ భాష అంటే తాగి మాట్లాడాలా? ఏంది తెలంగాణ భాష అంటే తాగి మాట్లాడితే తెలంగాణ భాష అవుతుందా? నీకు అర్థం కావట్లేదా? పార్లమెంట్లో కేంద్రం అని చెప్పింది నీకు అర్థం కావట్లేదా? కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ చెప్పిన విషయం మీకు అర్థం కావట్లేదా? కాబట్టి నీ చాల్బాజీలంతా ప్రజలకు అర్థమైపోతావు. నువ్వు నిమిత్తం మాత్రం చెప్తున్నావు. నేను ఓన్లీ స్పెక్టేటర్నే చెప్తున్నా. మిస్టర్ నిరంజన్ రెడ్డి, నేను కేవలం స్పెక్టేటర్నే, నేను కేవలము నిలబడి చూస్తూ ఉంటా. కొనేది మొత్తము, కాంటా పెట్టేది మొత్తము, సంచి మొత్తము, డబ్బడ మొత్తము, హమాలి మొత్తము, శుద్ధిదార మొత్తము, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తా చెప్తున్నాను. నువ్వే నేను చెప్పలే, నువ్వే చెప్తున్నావు. మరి నువ్వేంది, నువ్వు చేసేది ఏందిడా? నువ్వు చేసేది ఏంది ఇక్కడ? దేనికోసం స్టేట్ గవర్నమెంట్? రైతులను బెదిరించడం కోసమా? నీకు ఓట్లు వచ్చి గెలిపించింది రైతులను బెదిరించడం కోసమా? దాదాగిరి నేనేమన్నా? ఇవాళ సత్తాధారం అయితే దాదాగిరి చెప్పి చెప్తాను. నేనేమన్నా? నీ దాదాగిరి ఇక్కడ పనిచేయదు. నీ దాదాగిరి కాంగ్రెస్తో పనిచేస్తుంది, కాంగ్రెస్ నోరు పుస్తకం పనిచేస్తుంది. అంతేకాని దాదాగిరి ఇక్కడ పనిచేయదు. నీ లఫోటేషన్ ఇక్కడ పనిచేయవు, నీ లఫోటేషన్ ఇక్కడ పనిచేయమని చెప్తున్నా. దేనికైనా కూడా ఒక గీత ఉంటుంది, లక్ష్మణ రేఖ అని ఉంటుంది. ఒకటి మంచికి చెడుకు ఒక రేఖ ఉంటుంది. ఈ లక్ష్మణ రేఖను దాటినావు.
మంత్రులు అయి ఉండి, ఎమ్మెల్యేలు అయి ఉండి, కార్పొరేషన్ చైర్మన్లు అయి ఉండి, ప్రజాప్రతినిధులు అయి ఉండి మీరు శివాల మోసినట్టుగా మోస్తున్నారు కదా. మీకు తొందరనే పాత్ర పెడతారు. టైం లేదు. యాక్చువల్ టైం అయితే 2 years. కాబట్టి నువ్వు నిర్ణయించుకోవాలి. మిస్టర్ కేసీఆర్, నువ్వు నిర్ణయించుకో. ఒక దద్దమ్మగా దుర్మార్గంగా రైతులను హేళన చేసి రైతులను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కొంటున్నది ఎవరు? ఇలా కాండాలు జరుగుతున్నాయి, ఎఫ్సీ గోదాలు నిండుతున్నాయి బియ్యం వచ్చి. ఇవి కొనేది ఎవరు? కేంద్రం కాదా? మరి నువ్వు చేసే ప్రయత్నం ఏంటే? విహారయాత్ర పోతాం మీరు ఢిల్లీకి. అసలు ఎందుకు పోతున్నాయి మీరు? ఎందుకు? మీకు ఏం అవసరం? ఢిల్లీ విహారయాత్ర పోతున్నారు మీరు. ఏమన్నా స్పెషల్ బ్రేక్ చేసుకొని మీ జాగీర్ అనుకుంటాంరా? ఏముంది డబ్బు? ఇది బీజేపీ ప్రభుత్వం, జాగ్రత్త అని చెప్తాను. హెచ్చరించాల్సి వస్తున్నది. ఇది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ కాదు. ఇది దిస్ నాట్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్, దిస్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్. మైండ్ ఇట్. ఇకపోతే ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు అయిపోయింది. మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాల కాలంలో రైతాంగానికి రూపాయి పెట్టుబడి పెడితే రూపాయలు వచ్చినట్టుగా రైతు అన్ని విధాలు ఆదుకుంటున్నారు. ఇప్పటికి గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కరోనా వ్యాధి వలన, కరోనా మహమ్మారి వలన యావత్ ప్రపంచం గదగద వణికిపోతూ ఉంటే దేశవ్యాప్తంగా ఎఫ్పిఓస్ పేరుతోటి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తి సంఘాలకు ఏర్పడి వాళ్ళకి సహాయం చేసే కోసము కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. 1 lakh crores. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున రైతాంగానికి ఏదైనా ఉపయోగం జరిగిందంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మోడీ గారి ప్రభుత్వం వచ్చేందుకు ముందు 2014 ముందు ఓట్లు, ఒక కింటా ఓట్లు 1,262 రూపాయలు కింటా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,960 రూపాయలు కింటా ఓటు. ఈరోజు ఎఫ్పిఓస్ పేరుతోటి, రైతు ఉత్పత్తి సంఘాల పేరుతోటి దేశవ్యాప్తంగా 10,000 సంఘాలు ఏర్పాటు చేసిన కోసము పార్లమెంట్లో చట్టం చేసింది. పార్లమెంట్లో బడ్జెట్ కేటాయించారు 1 lakh crores. గతంలో ఎప్పుడు లేదు. టమాటా పండించే రైతులు, కూరగాయలు పండించే రైతులు, మామిడి పండు పండించే రైతులు, బత్తాయిలు పండించే రైతులు, అరటి పండు పండించే రైతులు, పత్తి పండించే రైతులు సంఘంగా ఏర్పడవచ్చు, వడ్లు పండించే రైతులు సంఘంగా ఏర్పడవచ్చు, కందులు పండించే రైతులు సంఘంగా ఏర్పడవచ్చు. వీళ్ళంతా కూడా దానికి కావాల్సిన టెక్నాలజీ, గోదామ్స్, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్, దాని మొత్తంగా కూడా ఉప ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఆల్రెడీ ప్రొడక్ట్స్ తయారు చేసిన కోసము ప్రతి సంఘానికి కూడా 1 కోటి రూపాయలు, ప్రతి సంఘానికి 10,000 సంఘాలు, ప్రతి సంఘానికి కూడా 1,000 కోటి రూపాయలు ప్రతి సంఘానికి కేంద్ర ప్రభుత్వము ఫ్రీగా ఎయిడ్గా ఇస్తున్నది. దాని ఎయిడ్ అంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వము గత 5 సంవత్సరాల కాలంలో, గత 7 సంవత్సరాల కాలంలో గతంలో రైతాంగానికి రైతుల పేరుతో అనేకమైనటువంటి సీడ్స్ ఇస్తూ ఉంటుంది గత ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంటుంది. కేంద్రం రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రము ఆ యొక్క ఉత్పత్తులను తయారు చేసే కోసం కందులు కావచ్చు, పెసలు కావచ్చు, వేరుశనగ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు,
అదేవిధంగా కొర్రలు రాగులు ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా రాయితీ 40%, 50%, 60%, 90% రాయితీ పేరుతోటి వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేస్తున్నాయి. అదే ప్రకారంగా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ ఇంప్లిమెంట్స్ రైతాంగం కావాల్సినటువంటి మేల్కొన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులను అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ట్రాక్టర్స్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా వరి నాట్ల యంత్రాలు కావచ్చు, వరి కటింగ్ యంత్రాలు కావచ్చు, వీటన్నిటి దగ్గర రాయితీ ఇస్తుండే. వీటన్నిటిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి కూడా మింగేసింది, మింగుతా ఉన్నది, మింగి మార్చుకుంటా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో కూడా సీరియస్నెస్ లేదు. ఇవన్నీగా కూడా ఈ జిమ్మిక్కులు మొత్తంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలను హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్ తర్వాత దారి మళ్లించడం కోసం, హుజూరాబాద్ ఎన్నికల యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది, రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, యువకులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది, నిరుద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది, మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రజల యొక్క మూడు మొత్తంగా కూడా ప్రజల యొక్క అభిప్రాయాలకు తావు లేకుండా, ప్రజలు చర్చించుకోకుండా అడ్డుపడడం కోసం ఈ కథల్ని హైదరాబాద్ ఢిల్లీ యాత్ర మొదలుపెట్టినాయి. కాబట్టి హైదరాబాద్ ఢిల్లీ యాత్ర అవుతుందో అది ఇక దగ్గర పడదు. స్టార్ట్ చేస్తాం. వి ఆల్సో స్టార్ట్ ఇట్. వి లైక్ టు స్టార్ట్ ఇట్. నీ యాత్ర ఈ నుంచి మళ్ళీ ఇంకా పడిపోయినావు కదా, మధురై పోయినావు, ఇంకా పోవాలి, చెన్నపట్నం పోవాలి, రామేశ్వరం పోవాలి, హిందూ భారతదేశం మునగాలి, బంగాళాఖాతం మునగాలి. అప్పుడు నీకు చెరపగీతం పాడుతుంది తెలంగాణ ప్రజలు. పెద్ద దూరం లేదు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు లడాయి చేశారు. ఇంకా తెలంగాణ పేరుతోటి ఇంకెవరు రెచ్చగొడుతారు? ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్ని చెప్తే దానికి ఉల్టా చెప్తావు. నువ్వు ఒకటి చెప్తే 100 చెప్తావు. 100 నువ్వు ఒక మాట చెప్తే 100 మాటలు చెప్పేందుకు సిద్ధమైపోయినాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా బద్మాష్ అంటుంది. బద్మాష్గిరి అనే బిరుదు నీకు బహుకరించవచ్చు. ఈ జిల్లాలో 12 మంది, 14 మంది, 16 మంది ప్రజాప్రతినిధులు, లేకపోతే తాబేదారు చెంచాగా. ఎస్, ముమ్మాటికి ఒక్కరిగా కూడా ఒక నిర్ణయం తీసుకుని ధైర్యం లేదు. ఇంక్లూడింగ్ మినిస్టర్స్, 2 మంత్రులు దద్దమ్మలు. నేను 3 సార్లు అంటున్నా, కాజీపేట నుంచి రాంపూర్ వరకు రోడ్డు వేసే గతి లేదు. మీకు బుర్రా బుగ్గ కాలేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ బుర్రా బుగ్గ కాలేసుకొని తిరుగుతూ ఉంటారు. అవపడతలేవు, యాక్సిడెంట్ అయితే ప్రతి రోజు పిల్లలు తెచ్చిపోతలేరు. మీకు సోయి లేదు. దగ్గర ఢిల్లీ పోయాడు. ఏం మాట్లాడుతా అక్కడ పోయి నువ్వు? నేను అడుగుతా, దయాకర్ గారు మీరు ఏం మాట్లాడతారు ఢిల్లీలో? చెప్పండి, మీరు ఏం మాట్లాడతారు? మీరు బీచ్కి వెళ్తాడు, ఏం మాట్లాడతారు చెప్పండి. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. నీ పాలకుట్టు రైతులు అడుగుతావు. నువ్వు వచ్చిన తర్వాత ఏం సాధించిన అడుగుతావు. నువ్వు అప్పుడు హిందీలో చెప్తావా, ఇంగ్లీష్లో చెప్తావా? నువ్వు అక్కడ వచ్చినాక వాట్ ఇస్ యువర్ ఆన్సర్? आप क्या बोलेंगे? మీరు మాట్లాడతారా? మీరు బీజేపీ శివయాత్రని పెడతారా? మోడీ గారి శివయాత్రని పెడతారా? అసలు మోడీ గారి రోజు ఈ దేశానికి ఒక అదృష్టమైన ఒక భగవంతుడు ఇచ్చే ఒక గిఫ్ట్. లేకపోతే సగం జనాభా ఖతం అయిపోయింది. ఈ భయంకర వ్యాధి వల్ల సగం జనాభా ఖతం అయిపోయింది. మీకు ఇష్టం లేదు, ప్రతి మీ చేతిలో పెట్టాలి. మీరు పడితే పంచుకుంటారు. ఇప్పుడు పంచుకుంటారు కదా, మెట్టుకుంట పేరుతోటి ఏదైతే డబ్బులు వచ్చి 40 కోట్ల రూపాయలను మీరు పంపకాలు మొదలుపెట్టారు. మీకు జాగిరి అదే అన్న. ఎందుకు పెట్టావు దయాకర్ రావు? ఎందుకు పెట్టావు ఇక్కడ? ఆయన కారణం దయాకర్ రావు, రమేష్, శాన్ సభ్యుడు. సిగ్గుండాలి కొంచెమన్నా, కొంచెం సిగ్గుండాలి.
ఒక 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 చాలా విశిష్టమైనటువంటి మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేది పోయి అమ్ముకున్నటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని మీరు బదలాయింపులు చేస్తున్నారు. వరంగల్ కూడా ఇంపార్టెన్స్ మొత్తం కథ చేస్తుంది. ఆ విషయమే తప్పనిసరిగా రామలింగేశ్వర మెట్టుగుట్ట నేను వస్తానేనది దీన్ని దాన్ని లింకప్ చేయను. దయచేసి నేను దాన్ని సపరేట్గా నేను మాట్లాడతాను. నేను అక్కడికి వస్తాను, కూర్చుంటాను. హిందూ ధర్మం పట్ల భారతీయ జనతా పార్టీ నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తుంటుంది. ఏ ధర్మానికి కూడా బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు అవమానాలు భరించలేదు. చాలు, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసినాక గొప్ప పొరపాటును హిందువులు స్వీకరించారు. అయిపోయింది, చెల్లుబాటు అయిపోయింది. ఈ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పెంపుడు కుక్కలు ఇవన్నీ. మళ్ళీ నువ్వు తయారు చేసుకుంటా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన యొక్క పెంపుడు కుక్కలు ప్రాంతీయ పార్టీ. దాని ఉత్పత్తులు క్లస్టర్స్, దాని ఇంగ్లీష్లో క్లస్టర్స్ అనొచ్చు. మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో ఒకటి, డిఎంకే ఒకటి, ఎన్ఆర్డిఎంకే ఒకటి, వైఎస్ఆర్సీపీ ఒకటి, ఇక్కడ శివసేన ఒకటి, మహారాష్ట్రలో శరద్ పవార్ కావచ్చు, లల్లు కావచ్చు, బల్లు కావచ్చు, ములయాం కావచ్చు, బెంగాల్ మమతా కావచ్చు, ఇంకో దగ్గర సంగమా కావచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పెంపుడు కుక్కలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజాయితీతో పనిచేసే పార్టీ. మీరు రోడ్డు మీద, కాజీపేట రోడ్డు మీద ఒకసారి ధర్నా, మీరు మంత్రులుగా ఉండి మీరు శివయాత్ర చేస్తూ ఉంటారు. పోలీసు యంత్రాంగం ఏమో ప్రేక్షపాత్ర వేస్తుంటుంది. ప్రధాని గారి యొక్క శవయాత్ర చూసుకుంటూ మీరు ప్రేక్షపాత్ర వేస్తుంటారు కదా. కమిషనర్ గారు, ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. కమిషనర్ ఆఫీస్ నా ఇంటికే పెద్ద దూరం కాదు, నా పార్టీ కూడా ఇంటి ఆఫీస్ పెద్ద దూరం కాదు. బట్ మాకు లిమిటేషన్ మేము ఉంటాం. మాకు సంస్కారం ఉండదు, మా పార్టీకి సంస్కారం ఉంది. మీ పార్టీ మారాల్సిన అవసరం ఎవరికి లేదు, పార్టీ మార్చడానికి అవకాశం లేదు. ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒకరోజు రాత్రి పొడి తెల్లారిసే కుప్పకూలిపోతుంది. బై ఎర్లీ మార్నింగ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8 hours ఇట్ విల్ కొలాప్స్. అది అంత పెద్ద వీళ్ళేమి వైజాగ్లో కాదు. చూసిన చాలా మంది చూసిన. నేను 45 సంవత్సరాల రాజకీయ జీవితం చూసిన. నేను చాలా మంది చూసినాను. దే డోంట్ డిజర్వ్. పరిపాలనకు వీళ్ళంతా కూడా అర్హులు కాదు. వీళ్ళంతా కూడా గుర్తేదా, ఎక్కడ పని వస్తే ఎక్కడైతే ముందుకోవాలి. స్మార్ట్ సిటీ కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము ఈ సిటీకి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే దాంట్లో ₹1 కోటి, హెరిటేజ్ సిటీ కింద ₹1 కోటి, ₹1,25,00,000 దర్గా కాసు పెట్టించింది. దర్గా అందరి కోసం, బీజేపీ అందరి కోసం నిన్న చెప్పి మోడీ గారు, మీరు కాజీపేటలో ₹1 కోటి డెవలప్మెంట్ వర్క్ ఇంతవరకు కాలేదు. గత నేను చూస్తున్నా 1 crore వర్క్, సింగిల్ వర్క్. రాష్ట్ర ప్రభుత్వం గారు అయితేంది, మున్సిపాలిటీ గారు అయితేంది, ఏదిగా కూడా. కాబట్టి నిజాయితీ లోపించింది. హెచ్చరిస్తాం తప్పనిసరిగా. మీ పిచ్చి ప్రేరేపణలు మీరు మానుకోకపోతే మేము కూడా ఏం చేయాలో ఆలోచన చేస్తాం. వి థాట్ ఆఫ్ ఇట్, మేము ఆలోచన చేసినాం.
మేము రచిస్తాం. టైం ఉంది, మాకు టైం ఉంది. మీరు యొక్క పిచ్చి ప్రేరేపణలకు తప్పనిసరిగా సరైన సమయంలో సరైన రీతిలోనే మేము సమాధానం మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నాకు అంటే కోర్టు కేసు వల్ల నేను కొంచెం లేట్